గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి నేను ముందుగా మీ అందరితోని షేర్ చేసుకోబోతున్నాను స్మూత్నింగ్ క్రీమ్. ఇంట్లో చాలామంది అడుగుతున్నారు స్మూత్నింగ్ క్రీమ్ తయారు చేయమని. ఇది మన ఇంట్లో కిచెన్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. హెయిర్ చాలా సిల్కీగా స్మూతింగ్గా ఉంటుంది. పార్లర్కి వెళ్ళి మనం అంత ఖర్చు పెట్టలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి ముందుగా మనకి ఒక మిక్సీ జార్ కావాలి అండ్ ఒక బనానా. సో మీరు ఫుల్ సైజ్ బనానా తీసుకోండి. నేనైతే నా స్కాల్ప్కి కాబట్టి నేను ఒక చిన్న పీస్ బనానా తీసుకున్నాను. రైప్ బనానా, ముగ్గిన బనానా ఉంటుంది కదా అది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేస్తే కర్డ్, పెరుగు ఉంటుంది కదా. అండ్ తర్వాత ఎగ్. నెక్స్ట్ వచ్చేస్తే హనీ తీసుకోవాలి. చాలామంది హనీ పెట్టుకోవడం వల్ల హెయిర్ వైట్ అయిపోద్దేమో అనుకున్నారు, బట్ అలా లేదు, హెయిర్ మంచి షైన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ అలోవెరా జెల్. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాము వన్ బై వన్. సో ఇప్పుడు బనానా ఉంది కదా, దాన్ని పీసెస్ కింద కట్ చేసేసుకుంటున్నాను. సో బనానా ఏంటంటే మనకి హెయిర్ చాలా స్మూత్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు నేను కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. కర్డ్ వచ్చేస్తే ఒక 2-3 స్పూన్స్. కర్డ్ ఏంటంటే కండిషనర్ కింద పనిచేస్తుంది అన్నమాట హెయిర్కి. ఇప్పుడు ఎగ్ వేసుకుంటున్నాను. నేను ఓన్లీ ఇందులో ఎగ్ వైటే వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఫుల్ ఎగ్ కావాల్స్తే ఫుల్ ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఫుల్ ఎగ్ వేసుకుంటే హెయిర్కి స్మెల్ వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే స్కిప్ చేసి వైట్ ఒకటే వేసుకోండి. మనకి ఎగ్ వేసుకోవడం వల్ల హెయిర్కి మంచి ప్రోటీన్ అందుతుంది. ప్రోటీన్ ప్యాక్లా కూడా పనిచేస్తుంది హెయిర్కి. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం హనీ యాడ్ చేసుకుందాం. హనీ వచ్చేస్తే ఒక స్పూన్ హనీ యాడ్ చేసుకుంటున్నాము. హనీ యాడ్ చేసుకోవడం వల్ల మీ హెయిర్ ఏమీ కూడా వైట్ అవ్వదు, మంచి షైన్ ఇస్తుంది. మీరు ఒకవేళ బయటికి వెళ్ళేటప్పుడు ఆ హెయిర్ షైన్ వస్తుంది చూసారా, సో ఆ షైనింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేస్తే అలోవెరా జెల్. మీరు ఒకవేళ కావస్తే ఒరిజినల్ అలోవెరా జెల్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర అలోవెరా జెల్స్ ఉంటాయి కదా, నేనైతే పతాంజలి అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు అలోవెరా జెల్ కూడా వేసేసి దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మనం బ్లెండ్ చేసేసుకుందాము. ఇది మీరు డెఫినెట్గా అప్లై చేసుకోండి. మీ హెయిర్ ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడే చాలా స్మూత్గా ఉంటుంది. సో బ్లెండ్ చేసేసుకున్నాం కదా, దీన్ని బౌల్లోకి వేసేసుకుందాం. చూసారా, క్రీమ్, మన స్మూత్నింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు హెయిర్ మీద చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో వచ్చేస్తే నెక్స్ట్ మనం ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేను ఇందులో గుడ్ వైబ్స్ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీకు డాండ్రఫ్ ఉంటే టీ ట్రీ యూస్ చేయండి, లేదు లావెండర్ యూస్ చేయొచ్చు. మీ దగ్గర ఏ ఎసెన్షియల్ ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు. డాండ్రఫ్ నెక్స్ట్ ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళ ఎసెన్షియల్ ఆయిల్ ఇది స్కిప్ చేసుకోవచ్చు ఒకవేళ అంటే ఇంపార్టెంట్ అయితే కాదు. ఇప్పుడు ఇది హెయిర్కి నేను అప్లై చేసుకుంటున్నాను. ఇది మీరు ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ సెక్షన్స్ కింద డివైడ్ చేసుకోండి. నేను ఇది బ్రష్తో చేసుకుంటున్నాను, చేతితో కన్నా అని చెప్పేసి. సో మధ్యలో కూడా నేను చెయ్యి యూస్ చేసేస్తాను. సో ఇది మొత్తం హెయిర్కి అప్లై చేసుకోండి. ఇది ఇందులో అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కాబట్టి మీకు హెయిర్ అనేది సూపర్ సాఫ్ట్, సిల్క్, షైనీ, స్మూత్గా వస్తుంది. నేను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. మీరు ఈ ప్యాక్ వచ్చేస్తే వీక్లీ వన్స్ అయినా ట్రై చేయొచ్చు, లేదంటే మంత్లీ ట్వైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. అంత మంచి రిజల్ట్ వస్తుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేయండి. ఈ హెయిర్ ప్యాక్ మీరు అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ నుంచి 25 మినిట్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ లోపైన ఉంచుకోండి. ఉంచి నార్మల్ షాంపూ, కండిషనర్ అండ్ హెయిర్ సీరం అప్లై చేసేసుకుంటే సూపర్ సాఫ్ట్గా ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు స్మూత్నింగ్ కోసం, అందుకే నేను ఇంట్లో డిఐవై కిచెన్ ప్రోడక్ట్స్తో చేశాను. సో డెఫినెట్గా ట్రై చేసి నాకు రిజల్ట్ షేర్ చేసుకోవడం మాత్రం. హెయిర్ వాష్ చేసేసుకున్నాను, చూసారా హెయిర్. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి రెడీ అవుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా, మా జిమ్లో మేడం వాళ్ళ బాబుది ఒడుగు ఫంక్షన్ ఉంటుంది, దానికి రెడీ అవుతున్నాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ నా ఫేస్కి నేను టోనర్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ నేను ఎన్వేబీ ప్రైమర్ యూస్ చేశాను. ఇప్పుడు వచ్చేస్తే లాక్మీ అబ్సల్యూట్ ఫౌండేషన్. దీని లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, నేను ఏ ప్రోడక్ట్స్తో మేకప్ అయ్యాననేది. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే డెఫినెట్గా చెక్ చేయండి. సో ఇది నా స్కిన్ టోన్కి సూట్ అయ్యే షేడ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి మేకప్ అనేది న్యాచురల్గా ఉంటుంది. సమ్మర్స్లో మ్యాక్సిమం మనం హెవీ మేకప్స్ వేసుకుంటే ఏమవుతుందంటే స్వెట్ వచ్చేసి కొంచెం అన్ఈవన్గా అయిపోతుంది కదా. సో డెఫినెట్గా ఏం చేస్తారంటే కొంచెం లైట్ కవరేజ్ ఉన్న ఫౌండేషన్స్ ట్రై చేశారనుకోండి, మీకు మీ స్కిన్కి కరెక్ట్గా అది న్యాచురల్ ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ నెక్కి మాత్రం అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు నేను బ్లెండింగ్ బ్రష్తో నీట్గా ఫౌండేషన్ అంతా కూడా నా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేటట్టు ఫుల్గా రాసేసుకున్నాను కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేస్తే కాంపాక్ట్ యూస్ చేస్తున్నాను, బెల్లా వస్తే. ఇది వచ్చేస్తే మనకి
ఫౌండేషన్ అప్లై చేసుకున్నాం కదా, అది సెట్ చేసుకోవడానికి మనం ఫౌండేషన్ కాంపాక్ట్ అనేది యూజ్ చేస్తాము. మీరు ఒకవేళ కావాల్స్తే లూజ్ పౌడర్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఓవరాల్గా నేను అయిపోయింది. ఇప్పుడు ఐబ్రోస్ని ఫిల్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేస్తే ఫేసెస్ అల్టీ ప్రో బ్రౌన్ పెన్సిల్. ఇది చక్కగా మన ఐబ్రోస్ ఏం చేస్తుందంటే నీట్గా డిఫైన్ చేసుకోవచ్చు, న్యాచురల్గా ఉన్నట్టు ఉంటుంది. సో ఐబ్రోస్ నేను ఫిల్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఐ మేకప్లోకి వెళ్ళిపోదాం. ఐ మేకప్కి వచ్చేస్తే నేను యూజ్ చేస్తున్నాను ఇది రెవల్యూషన్ మేకప్ రెవల్యూషన్ ఫ్రమ్ లండన్. ఇది మనకి త్రీ యూజెస్ లా పనిచేస్తుంది. హైలైటర్ కింద, ఐ షాడో కింద, నెక్స్ట్ బ్లష్ లా కూడా యూజ్ అవుతుంది. నా డ్రెస్కి మ్యాచింగ్ కలర్ పింక్ కలర్ ఉంటుంది కదా, ఆ షేడే నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే మన ఐస్ అనేవి కొంచెం హైలైట్ అవుతుంది కదా. మధ్యలో సెంటర్లో వచ్చేసి కొంచెం హైలైట్ చేశాను. హైలైటర్ ఉంటుంది వైట్ కలర్ది, అది కొంచెం హైలైట్ చేయడం వల్ల ఐస్ అనేవి ఓపెన్ అవుతుంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ నేను స్టేక్వేర్కి ఐలైనర్ ఉంటుంది కదా, స్కెచ్ ఐలైనర్ బ్లాక్ కలర్. ఇది చాలా బాగుంటుంది, అంటే మనకి పెన్సిల్లా డ్రా చేసుకోవడానికి పెన్లా యూజ్ అవుతుంది. నాకు అందుకే ఇది బాగా ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇది నేను నార్మల్ లైనర్ లాగే యూజ్ చేస్తున్నాను, ఎలాంటి వింగ్ లైనర్ అవేం యూజ్ చేయట్లేదు. కొంచెం ఐస్ మనకి మెయిన్ మన ఫేస్లో కనిపించేది ఎక్కువ ఐసే కాబట్టి కొంచెం ఐస్కి ఎక్కువ మనం హైలైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కాజల్ వచ్చేస్తే ఫేసెస్ది స్మోకీ ఐ, చాలా బాగుంటుంది. ఇది జస్ట్ లైట్గా అప్లై చేసి మనం ఆ కిందన బ్రష్ ఉంటుంది కదా, దాంతో జస్ట్ సెట్ చేస్తే సెట్ అయిపోతుంది స్మోకీ లాగా ఐజ్. అండ్ నెక్స్ట్ మస్కారా యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేస్తే ఫేసెస్ది ఫాల్స్ ఆ టైప్ మనకి ఫాల్స్ ఐలాషెస్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు లిప్స్కి వచ్చేస్తే నేను మిస్ రోజ్ది లిప్ లైనర్ కమ్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది షేడ్, పర్ఫెక్ట్గా ఉంటుంది, న్యాచురల్గా కనిపిస్తుంది ఇది. సో ఇప్పుడు నేను లిప్స్టిక్ కూడా అప్లై చేసేసుకుంటున్నాను కదా. అండ్ ముందే నేను లిప్స్కి మాయిశ్చరైజ్ చేసేసాను. నివియా లిప్ బామ్ ఉంటుంది కదా, దాంతో లిప్స్ని ఫస్ట్ స్టార్టింగ్ నేను లిప్స్ మాయిశ్చరైజ్ చేసుకున్నాను. దానివల్ల మనం లాస్ట్లో లిప్స్టిక్ వేసుకునేటప్పుడు చక్కగా మన లిప్స్ గ్లాసీగా కనిపిస్తుంది. సో ఇప్పుడు హైలైటర్ వచ్చేస్తే సివానా ప్యాలెట్ ఉంటుంది, హైలైటర్ ప్యాలెట్. ఇది చాలా బాగుంటుంది, న్యాచురల్ గ్లో వస్తుంది ఫేస్కి హై పాయింట్స్ దగ్గర చూసినట్టయితే. లాస్ట్లో వెట్ అండ్ వైల్డ్ది ఫోటో ఫోకస్ మేకప్ ఫిక్సర్ ఉంటుంది కదా, దాన్ని నేను అప్లై చేసేసుకున్నాను, స్ప్రే చేసేసాను. సో నా ఓవరాల్ మేకప్ అయితే అయిపోయింది. సో చూసారా ఎలా ఉంది, సింపుల్గా రెడీ అయ్యాను కదా. అండ్ జుమ్కాస్ వచ్చేసి ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అది మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇలా హెయిర్ స్టైల్ వచ్చేసి ఒక జస్ట్ క్లిప్ పెట్టేసి వదిలేసాను. సో ఇప్పుడు మేము ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. కింద నా కోసం వీళ్ళు కార్లో వెయిట్ చేస్తున్నారు. ఈలోపు నేను లాక్ చేసుకుని బయలుదేరుతున్నాం. సో మేము వచ్చేసాము. ఇది వచ్చేస్తే కేఆర్ఎం కాలనీ దగ్గర ఉన్నారు మేడం వాళ్ళ హౌస్. మేము వెళ్ళేసరికి ఫంక్షన్ అయిపోయింది, ఐ మీన్ పూజ అన్నీ ఉంటాయి కదా, ఉడుగుది అయిపోయింది. మార్నింగ్ 6 o'clockకే స్టార్ట్ అయిపోయింది. మేము కరెక్ట్గా 12-12:30 ఆ టైంకి వెళ్ళాము. చూపించు, హాయ్ చెప్పు, గుడ్ నైట్ చెప్పు, గుడ్ నైట్ చెప్పు, నువ్వు థ్యాంక్స్ చెప్పు, థ్యాంక్స్ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ, నువ్వు రితు నువ్వు థ్యాంక్ యూ చెప్పు, హలో అను అంటావు కదా, హలో హలో. మా బాగుంది ఫేస్. ఈ అమ్మాయి ఎవరో రితికా కాదు, ఇది ఎవరో కొత్త అమ్మాయి వచ్చేసింది మాతో పాటు.
సో ఇప్పుడు నేను మీకు ఒక 2 డ్రెస్ మెటీరియల్స్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఇవి నేను వచ్చేసి హరిత గారి దగ్గర తీసుకున్నాను. సో ఆవిడ వాట్సాప్ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఆవిడ దగ్గర మంచి కలెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. లైక్ జ్యువెలరీ ఎంతో లేదో నాకు సరిగ్గా గుర్తులేదు, బట్ శారీస్, కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్స్, ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ క్లాతింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సిఓడి ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది, క్యాష్ ఆన్ డెలివరీ. అండ్ డ్రెస్ వచ్చేస్తే ఇది చూసారు కదా, మంచిది ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ డ్రెస్ అంతా కూడా మీకు ఎలా వస్తుందో నేను చూపిస్తాను. సో మీకు బాడీ పార్ట్ అంతా కూడా వర్క్ వస్తుంది ఇలాగా. ఈ వర్క్ వచ్చేస్తే ఆర్యా వర్క్ అంటారు కదా, ఇది చాలా క్లాసీగా ఉంటుంది. అండ్ వర్క్ కూడా చాలా బాగుంది. దగ్గర నుంచి చూస్తే మీకు ఆ స్టోన్స్ కానీ ఇవంతా కూడా సూపర్ ఉంది. మొత్తం ఇంక ఈ బాటమ్ అంతా మీకు ప్లెయిన్ వస్తుంది. అండ్ లాస్ట్లో మీకు ఒక చిన్న బార్డర్ వస్తుంది. సో ఇది మీరు అన్స్టిచ్డ్ మీరు కుట్టించుకోవచ్చు, మీ స్టైల్ బట్టి మీకు ఎలా కావాల్సి అలాగా నీట్గా చేయించుకోవచ్చు. అండ్ నేను పిక్స్ కూడా పక్కన మీకు ఇన్సర్ట్ చేస్తాను, సో మీకు తెలుస్తుంది. ఈ మెటీరియల్ వచ్చేస్తే కాటన్ మెటీరియల్, కాటన్ ప్లస్ సాటిన్. ఇది చాలా బాగుంది. దీంట్లో లాట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఇదైతే అక్క కోసం తీసుకున్నాను నేను. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 900 రూపీస్. సో 900కి వర్త్ పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్. యాక్చువల్లీ ఇది అలానే ఉంది, పార్టీస్కి చక్కగా వేసుకోవచ్చు. అండ్ దుప్పటా వచ్చేస్తే మీకు నేను చూపిస్తాను. దుప్పటా వస్తే బనారస్ దుప్పటా వచ్చింది. ఐ మీన్ ఆరెంజ్ కలర్ కాబట్టి కాంట్రాస్ట్ వచ్చింది మనకి. బాటమ్ అండ్ ఈ చున్నీ మనకి కాంట్రాస్ట్ కలర్, ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కిందన వస్తే ఇలా టాజిల్స్ వచ్చాయి. బార్డర్ వస్తే ఇలా వచ్చింది, గోల్డెన్ కలర్ బార్డర్. చాలా బాగుంటుంది, మంచి అవుట్ఫిట్. 900 రూపీస్కి పార్టీ వేర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ అంటే సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే ఇంకొక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను. ఇది నా కోసం. యాక్చువల్లీ అదేంటంటే అలాంటి మోడల్ నా దగ్గర ఉంది, ఆరీ వర్క్ అదంతా వచ్చింది. నా దగ్గర ఒక 2 డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. సో అక్కకి లేదని చెప్పి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నది అయితే ఇది. ఇప్పుడు జ్యువెలరీ వర్క్ ఇలా డ్రెస్ మీద వస్తున్నాయి కదా, సో ఇది తీసుకున్నాను. ఇది వచ్చేస్తే జుమ్కాస్ ఇది. సో ఇది మంచి గ్రే కలర్. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, బట్ నేను గ్రే కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, గ్రే అండ్ పింక్. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, మీకు లైనింగ్ కూడా వచ్చింది చూడండి. ఇది డ్రెస్సా మెటీరియల్ ఇది. అండ్ దీంతో పాటు మనకి లైనింగ్ కూడా వచ్చింది కాబట్టి చక్కగా లైనింగ్తో చాలా మంచి. అండ్ ఈ డ్రెస్ దానికన్నా చాలా తక్కువ, 750 రూపీస్ ఎంతో అనుకుంటాను. ప్రైజెస్ కూడా మీకు కింద రాస్తాను. అండ్ దీనికి కూడా సేమ్ కాంట్రాస్ట్ వచ్చింది బాటమ్. సో ఇది బాటమ్ వచ్చేస్తే మీకు పింక్ కలర్లో వచ్చింది. పింక్ అంటే ఇది కొంచెం బేబీ పింక్ కలర్. అండ్ దుప్పటా అయితే సూపర్ ఉంది, చాలా చాలా సాఫ్ట్ ఉంది. ఇది మెటీరియల్ వచ్చేస్తే చందేరి. ఇది చందేరి కాటన్ వినే ఉంటారు కదా, సో అది మనకి ఇక్కడ ఎండ్స్లో ఇలాగా గ్రే కలర్ బార్డర్ వచ్చి చున్నీ. సో చాలా బాగున్నాయి. ఈ 2 డ్రెస్ మెటీరియల్స్ కూడా నేను పిక్లో చూసి ఎలా సెలెక్ట్ చేసుకున్నానో యాజ్ టీజ్ నాకు అలానే వచ్చాయి. చాలా బాగా నచ్చింది. మీకు ఈ రెండిట్లో బాగా ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ తనకి గ్రూప్స్ అలాంటివి అయితే ఏం లేదు, జస్ట్ వాట్సాప్ నెంబరే ఉంది. నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్టయితే తను మీకు ఆన్సర్ అనేది చేస్తుంది. సిఓడి ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి డెఫినెట్గా మీకు నచ్చితే తీసుకోండి. అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. ఆ పార్టీ వేర్ది మనకి 900కి వచ్చింది. అండ్ ఇది వచ్చేస్తే చందేరి కాటన్ వస్తే మనకి 750 రూపీస్కి వచ్చింది. మీరు ఎలా కావాల్స్తే అలా డిజైన్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.